హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేసి 2.5 కోట్లు వసూలు చేశాడు ఒక హాస్టల్ నిర్వాహకురాలి భర్త. న్యూడ్ వీడియో తీసి మహిళను బెదిరించి సొమ్ములు దండుకున్నాడు. దీంతో బాధితురాలు నిడదవోలు పోలీసులని ఆశ్రయించింది. నిందితుడు దేవానాయక్ అలియాస్ మధును ఇటు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 1,85,40,000ను రికవరీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన మహిళ హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఒక హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఆ హాస్టల్ నిర్వాహకుడి ఆమె నగ్న చిత్రాలు తన దగ్గర ఉన్నాయని బెదిరించి 2,53,76,000 రూపాయల నగదును తీసుకున్నాడు. తాను మోసపోయిన సంగతి తెలుసుకున్న మహిళ పోలీసులని ఆశ్రయించింది. దీంతో ఆ చీటర్ ఇప్పుడు జైలు ఊతులు లెక్కపెడుతున్నాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అదే హాస్టల్లో ఉన్న హాస్టల్ వార్డెన్ భర్త ఈ అరాచకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? సార్, గుంటూరుకి చెందిన దేవనాయక్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. అట్లాగే నిడదవోలుకి చెందినటువంటి యువతి హైదరాబాద్ విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. అయితే తన చిన్ననాటి స్నేహితురాలి పరిచయంతో ఈ దేవనాయక్ పరిచయం అయ్యాడు. పరిచయం అయిన కొన్నాళ్ల తర్వాత దేవనాయక్ ఒక రోల్ ప్లే చేశాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేసి, నిడదవోలు ప్రాంతానికి చెందిన అమ్మాయికి వేరే వ్యక్తి కింద ఫోన్ చేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి న్యూడ్ ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయంటూ కూడా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఎవరికి చెప్పాలో తెలియక ఆ నిడదవోలుకి చెందిన యువతే తన ఫ్రెండ్ కే చెప్పింది. ఆ ఫ్రెండ్ మరలా ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారో గుంటూరుకి చెందినటువంటి ఈ దేవనాయక్ కే చెప్పడం జరిగింది. సో దేవనాయక్ డబుల్ రోల్ ప్లే చేస్తూ ఒక పక్కన అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసేది అతనే, మరో పక్క ఆ అమ్మాయికి సహాయం చేస్తున్నట్లు నటించేది అతనే. సో ఈ విధంగా అమ్మాయికి సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ బ్లాక్ మెయిలర్ గా కొంత డబ్బు ఆ అమ్మాయి దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డబ్బుని తన దగ్గర ఉంచుకుని మరోపక్క సహాయం చేస్తున్నట్లుగా కూడా నటించి ఆమె కుటుంబానికి, నిడదవోలుకి చెందిన ప్రాంతానికి చెందినటువంటి యువతి కుటుంబానికి చాలా సన్నిహితుడిగా దగ్గరగా ఉంటూ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత నమ్మకంగా ఉంటూ అమ్మాయిని చాలా ప్రమాదం నుండి కాపాడాడు. కాబట్టి అతన్ని నమ్మి ఈ నిడదవోలు యువతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు దఫాలుగా సుమారుగా 2.5 కోట్ల రూపాయలను అతనికి బిజినెస్ పెట్టుబడి కింద ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అతను ఒక్కసారిగా మొక్కం చాటేయడం, ఆ తర్వాత అసలు ఈ బ్లాక్ మెయిల్ రితనే అన్న విషయాన్ని కూడా వారు గ్రహించారు. వెంటనే నిడదవోలు పోలీసులను ఆశ్రయించడంతో నిడదవోలు పోలీసులు ఛాలెంజింగ్ ఈ కేసు చేసుకున్నారు. మొత్తం సాక్ష్యాధారాలతో సహా మొబైల్ ట్రేసింగ్, అట్లాగే అతను వాడినటువంటి మొబైల్, అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసినటువంటి మొత్తం అన్ని కూడా బేస్ చేసుకుని ఆ దేవనాయక్ ని ఈ రోజు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని అంటే ఐపీసీ సెక్షన్ ప్రకారం 406, 420, 384 రెడ్ విత్ 506 ఐటీ యాక్ట్ కూడా జోడించి అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని నిడదవోలు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సార్, రైట్, థ్యాంక్ యూ సాగర్.